నిన్న తెలుగుదేశం పార్టీ పట్టపగలే కెమెరాల ముందరే దొరికిపోయిన తర్వాత ఏదైతే సూరయ్యకట్టలో మహేష్ యాదవ్ తాతాయగుంట గంగమ్మ గుడి చైర్మన్ అయినటువంటి మహేష్ యాదవ్ గారు ఆయన ఆ వృద్ధుడైనటువంటి త్యాగరాజు గారిని బెదిరిస్తూ కెమెరాల ముందు దొరికిపోయిన తర్వాత నా వీడియో డిలీట్ చేయండి అని బ్రతిమాలింది తిరుపతి ప్రజలే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అది వాస్తవం. తర్వాత త్యాగరాజు గారు చెప్పిన మాటలన్నీ కూడా మీడియా ముఖంగా చెప్పారు. అది దానికి సాక్షులుగా మీరు అందరూ ఉన్నారు. మరి రాత్రి ఒక డ్రామా జరిగింది. మరి మేము వచ్చేసిన తర్వాత వెంటనే అంటే తెలుగుదేశం పార్టీకి జరిగిన డ్యామేజు, వాళ్ళ నాయకులు ఏదైతే వరుసగా భూ కబ్జాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి భూమన అభినయ్ గారు నిరూపిస్తూ ఉంటే సాక్ష్యాధారాలతో అది ఓర్చుకోలేకుండా రాత్రి మళ్ళీ త్యాగరాజు వాళ్ళ ఇంటికి పోయి ఆయన్ని భయభ్రాంతులకు గురి చేసి మళ్ళీ ఒక వాయిస్ని తీసుకొని మన గంగమ్మ గుడి చైర్మన్ మహేష్ యాదవ్ గారు మాట్లాడుతూ ప్రెస్ మీడియాలో ఆయన భూమన అభినయ్ గారిని మమ్మల్ని అందరినీ కూడా ఏకవచనంతో మాట్లాడినారు. ఒక పవిత్రమైన గుడి చైర్మన్గా ఉండి మీరు మమ్మల్ని అలాంటి అసభ్యకరమైన ఏకవచనంలో మాట్లాడటం అది మీకన్నా సభ్యత ఉండాలి, లేదా విన్న మాకన్నా ఉండాలి. కానీ మేము తిరిగి అట్లా అసభ్యంగా మాట్లాడడం మా నాయకుడు మాకు నేర్పించలేదు. కాబట్టి మహేష్ యాదవ్ గారు మాట్లాడుతూ రాజారత్నం అనే వ్యక్తి కడిగిన ముత్యం, ఆయన నా అనుచరుడే, ఆయన ఇక్కడ 10 సంవత్సరాల నుంచి టెనెంట్గా ఉన్నాడు, ఆయన ఖాళీ చేయమని చెప్పేసి త్యాగరాజు ఆయన రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళ కోడలేదో కన్సీవ్గా ఉన్నది 3 నెలలు టైం అడిగితే నేనే దగ్గరుండి 3 నెలలు టైం తీయించినాను. రాజారత్నం కడిగిన ముత్యము, ఆయన ఏం భూ కబ్జా చేయలేదు అని చెప్పేసి మీ అందరి ముఖంగా నిన్న రాత్రి మాట్లాడటం జరిగింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదన్నా మాట్లాడిందంటే సాక్ష్యాధారాలు లేకుండా మాట్లాడదు కదా. మరి నీ అనుచరుడైనటువంటి రాజారత్నం అంత కడిగిన ముత్యం అయితే 2025లో మార్చి నెలలో త్యాగరాజు మీద కోర్టుకి ఎందుకు వెళ్ళారు? కోర్టులో ఎందుకు సూట్ ఫైల్ చేసినాడు? మరి దీని సారాంశం ఏంద్రా అంటే ఎప్పుడు పోయిన సంవత్సరం మార్చి 2025లో దీని సారాంశం ఏంద్రా అంటే త్యాగరాజు ఒక ఒంటరి వ్యక్తి, అతనికి 5 సంవత్సరాల నుంచి మేమే అన్నం పెడుతున్నాము కాబట్టి దాని ఓనర్షిప్ మాకు ఇవ్వండి అని చెప్పేసి కోర్టులో త్యాగరాజు మీద కేసు వేసినారు 2025 మార్చిలో. మరి ఇది ఎవరి డైరెక్షన్లో? మీ డైరెక్షన్లో పోలేదా? మరి ఇది భూ కబ్జా కదా, ఇది ఒక లీగలైజ్డ్ భూ కబ్జా. ఒక టెనెంట్గా ఉన్న వ్యక్తి ఒక ఆస్తి ఓనర్షిప్ మీద ఓనర్షిప్ ఇమ్మని చెప్పేసి కోర్టుకు పోవడం ఏంటి? మరి ఆ ముసలోడిని ఎంత భయభ్రాంతులకు గురి చేస్తున్నంటే ఆ టెనెంట్ ఆయన నిన్న మీడియా ముఖంగా అంత ఏడిచినాడు. మరి ఇది ఎంత మీ డైరెక్షన్ కదా. మరి కోర్టుకు పోయింది రాజారత్నం నిజం కదా, ఏ హక్కుతో కోర్టుకు వెళ్ళాడు? మరి దీంట్లో ప్రతి ఒక్క అక్షరము ఆయనే రాయించాడు, అఫిడవిట్ ఇచ్చాడు రాజారత్నం. ఆయనకి ముందు వెనక ఎవరు లేరు, మేమే 5 సంవత్సరాల నుంచి అన్నం పెడుతున్నాము కాబట్టి ఆ ఓనర్షిప్ మాకు ఇచ్చేయండి అని చెప్పేసి రాజారత్నం కోర్టుకు వెళ్ళాడు. అంటే మహేష్ యాదవ్ గారు మీ డైరెక్షన్ కాదా? మీ ప్రోద్బలం కాదా? ఇదొక లీగలైజ్డ్ భూ కబ్జా కాదా? మరి దీనికి ఆయన ఏం సమాధానం చెప్తాడు అనేసి మేమందరం కూడా వేచి చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ భూ కబ్జాలు ఆపి పాపం నిన్న ముసలాయిని ఎంత ఇబ్బంది పెట్టారో, ఎంత భయపెట్టాడో ఆయన అట్లా మాట్లాడించినారు. కానీ ఒకటైతే కరెక్ట్గా చెప్తాం, తెలుగుదేశం పార్టీ నాయకులు భూ కబ్జాలు ఆపకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమన అభినయ్ గారు చేస్తున్న పోరాటం నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది, ఆగదు. మేము ఏం మాట్లాడినా విత్ సాక్ష్యాలతో మాట్లాడతాం. మీలాగా వేగ్గా మాట్లాడే పార్టీ వైఎస్ఆర్ పార్టీ కాదు, వైఎస్ఆర్ నాయకులు కాదు. థ్యాంక్ యూ.